వెల్కమ్ టు సర్కార్ ఇండియా. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షులుగా గంజా కృష్ణమోహన్ ఎన్నిక కావడాన్ని పురస్కరించుకొని తిరువూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరువూరు నియోజకవర్గంలో 4 మండలాల నుండి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గంజా కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారని, నేషనల్ హ్యూమన్ రైట్స్ ద్వారా ప్రజలకు సేవలు అందించాలని వారు కోరారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షులుగా నా బాధ్యతలు నిర్వహించడంలో న్యాయబద్ధతను పాటిస్తారని అంటున్న గంజా కృష్ణమోహన్ తో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈ రోజు మనం తిరువూరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఉన్నాం. గంజా కృష్ణమోహన్ గారికి హ్యూమన్ రైట్స్ నుండి జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు దాదాపుగా 2-3 మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి మరి ఘన సన్మానాన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం సర్కార్ ఇండియా నుంచి కూడా మనం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో కృష్ణమోహన్ గారిని మరి ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉపాధ్యక్షులుగా మరి ఎన్నికైన సందర్భంలో కృష్ణమోహన్ గారు ఫీలింగ్స్ ఏంటనే విషయాన్ని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తిరువూరు వచ్చే వరకు తిరువూరు నియోజకవర్గంలో కానీ తిరువూరులో కానీ నేషనల్ స్థాయిలో హ్యూమన్ రైట్స్ కి మీరు ఎన్నిక కావడం అనేది ప్రథమమైన విషయం. మరి దీని సందర్భంగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే ఏం చెప్తారు? చాలా సంతోషం అండి. తిరువూరు లాంటి ప్రదేశంలో నాకు జాతీయ స్థాయిలో ఈ పదవిని మరి నన్ను అలంకరించడం అంటే చాలా గొప్ప విషయం. దానికి తగ్గట్టుగా నాకు ఇచ్చినటువంటి ఈ పదవికి తగ్గట్టుగా మరి వన్నె తెచ్చి ఆ సంస్థకి మంచి పేరు తీసుకునే ప్రయత్నం చేస్తాను. సార్, హ్యూమన్ రైట్స్ అనే వరకు ఈ మధ్య ఎక్కువగా ఇదే సంస్థలు కొన్ని పుట్టుగా వస్తా ఉన్నాయి. మరి మన దానికి వాళ్ళ దానికి వ్యత్యాసం ఏంటి అంటే ఏం చెప్తారు? ఒక మానవ హక్కుల సంఘం అని చెప్పుకుని వచ్చేటువంటి వ్యక్తులు తిరుగుతున్న వ్యక్తులను బట్టి అర్థమవుతూ ఉంటుంది. వారు చేసే పనులు కానీ చేసేటటువంటి వ్యవహారాలు కానీ మనకు అర్థమవుతుంది. మానవ హక్కుల సంఘం అనేటటువంటిది క్రైమ్ జరిగిన చోట అంటే లేదా కరప్షన్ జరిగిన చోట లేదా వయోలేషన్ ఎక్కడైతే అరాచకాలు జరిగినాయో ఎట్లాంటి చోట మానవులకి హక్కుల భంగం కలిగినప్పుడు అక్కడ ప్రశిక్షణమయ్యి వాళ్ళ పక్షం నిలబడడానికి ఉండటం ఏకైక సంస్థ ఇది. కానీ మీరు అన్న దాంట్లో నేను ఏకీభిస్తున్నాను. అనేక రకాల సమస్యలు పుట్టగొడుగులా వ్యాపించి రకరకాల కార్డులు పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లలోను రెవెన్యూ డిపార్ట్మెంట్స్ లో కూడా ఈ రకరకాల దాన్ని ఏమంటామంటే మధ్యవర్తిత్వాలు చేయడము, ఈ సెటిల్మెంట్లు అంటాము, రకరకాలుగా డబ్బులు తినే విధానం చూస్తూనే ఉన్నాము. అట్లాంటి సంస్థల పట్ల కూడా మేము ఏమాత్రం కూడా ఉపేక్షించము. మా దృష్టికి వస్తే వాటి మీద కూడా తిరిగి మేము కేసులు పెట్టే ప్రయత్నం. రాజ్యాంగ పరంగా సార్ మానవ హక్కులకు వచ్చే వరకు 13 రకాల హక్కులు ఉన్నాయి మనిషికి. ఈ హక్కులు ఉన్నాయనే విషయాన్ని దాదాపుగా 80% జనాలకు తెలియదు. ఈ పరిస్థితుల్లో మీరు ఉపాధ్యక్షులుగా జాతీయ ఉపాధ్యక్షులుగా తిరువూరు నియోజకవర్గంలో ఉండి మరి వీళ్ళని జనాల్ని ఏ విధంగా మోటివేట్ చేస్తారు, ఈ హక్కుల్ని ఏ విధంగా జనాల దృష్టికి తీసుకెళ్తారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాబోయే రోజుల్లో స్కూల్స్లో కానివ్వండి లేదా కాలేజ్లో కానివ్వండి పెద్ద పెద్ద కూడల్లో కానీ ఈ జాతీయ మానవ హక్కుల సంఘానికి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అసలు మీకు ఉన్నట్టు హక్కులు ఏంటి, మీరు ఎందుకు వాటిని వదులుకోవాలి, మీరు ఏ విధంగా ఫైట్ చేయాలి, మీకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మీ వెనకాల మేము ఉన్నామని చెప్పడానికి భరోసా ఇచ్చే విధంగా అనేక కార్యక్రమాలను చేపడతాం. జాతీయ స్థాయిలో మీరు ఇప్పుడు ఉన్న నేపథ్యంలో ఏ సమస్యనైనా కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల నుంచి మెయిన్ గా వచ్చే సమస్యలే ఇవి. అధిక వర్గం నుంచి మానవ హక్కులకి వచ్చేవాళ్ళు లేరు, వాళ్ళకి ఆ సమస్యలు రావు. రాజకీయ పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి, వ్యవస్థలు సపోర్ట్ చేస్తాయి, బాగానే ఉంటుంది. కానీ వీళ్ళకి మాత్రమే ఉండదు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చే వరకు మీరు కాంగ్రెస్ పార్టీలో అన్ని సామాజిక వర్గాల్ని దగ్గరగా చూసి ఉన్న వ్యక్తి. ఈ రోజు ఉపాధ్యక్షులుగా హ్యూమన్ రైట్స్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మీరు ఏ విధంగా జనాల్లోకి చొచ్చుకొని వెళ్ళి వారికి ఏ విధంగా హెల్ప్ గా ఉంటారంటే ఏం చెప్తారు? నేను ప్రజాబాహుల్యంలో ఎక్కువ కాలం నేను జీవించున్నాను. ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉంది. తాడిత పీడిత దళిత వర్గాలకి జరుగుతున్న అన్యాయాలు నాకు తెలుసు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ప్రత్యక్షం అవుతాను. వాడికి జరిగే అన్యాయాన్ని ప్రభుత్వ వారి దృష్టి తీసుకురాకుండా ఒత్తిడి తీసుకొచ్చి, ఇది వాస్తవంగా చెప్పండి, ఒత్తిడి ద్వారా వాడి చేత పనులు చేయించేటటువంటి సంఘాలు మావి కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా సామాన్యులకు అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క హక్కులకు పరిరక్షణ చేసేటువంటి బాధ్యతను తీసుకుంటారు. ఇదే విషయం నేషనల్ హ్యూమన్ రైట్స్ గా నాకు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కూడా నేను ప్రతి ఒక్కరికి సామాజిక వర్గాల పరంగా కాకుండా ప్రతి ఒక్కరికి కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాలకు ఎవరికైనా మధ్య తరగతి నుంచి అట్టడుగు వర్గం వరకు ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో ఉండి హ్యూమన్ రైట్స్ నుండి
వారికి తెలియని విషయాలను వారికి ఉన్న హక్కులను వారికి తెలియజేసి వారి పక్షాన నేను పోరాడడానికి ఈ సన్నద్ధం అవుతున్నాను. అదే విధంగా ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళని సన్నద్ధం చేయడానికి కూడా నేను ముందుకు వెళ్తాననే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఓటో స్టూడియో.